నేను చెప్తున్నాను లోకేష్, ఏమి ఇక్కడ జరిగిన అంతిమ బాధ ఇక్కడటువంటి ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది. గుర్తు చేసుకో. లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నావిడా. గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఫెయిల్ అయినావు, మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం. రాజకీయం నువ్వు చేస్తున్నావు, నేను చేస్తాను. నాకు హక్కు లేదా? నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి? నాకు నోరు లేదా? లేకుంటే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా? నువ్వు చేసినప్పుడు నీ తప్పులు ఎండగట్టడానికి. నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా? ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడా? ఎవడు భయపడతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకో, సావే నా ముందరికి వస్తే, సావే నా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు. గుర్తుపెట్టుకో. అండ్ ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్. డోంట్ ట్రై టు ఎస్కేప్. యూ కెనాట్ ఎస్కేప్. తమాషలు పడతాడు ఏమన్నా? ఇక్కడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే? ఈరోజు మా కులస్తులనే కూర్చొని మా మీదకి రెచ్చగొడతావా నువ్వు? ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో? ఎవడో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర 4 రోజులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా? చెయ్యి. ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను. ఇప్పుడు మాట్లాడతాను నీతో. చెయ్యి. నీకు ఏమేం చేస్తావు నువ్వు చెయ్యి. బట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ వార్నింగ్ యూ. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా 1999, 2004, 2009, 2014, 2019 5 సార్లు మీకు టికెట్ ఇచ్చింది. ఇంకా నాకన్నా ఎమ్మెల్సీ టికెట్ ఏ పర్సెంట్ కూడా అవకాశం లేనప్పుడు, అంటే గెలుపు అవకాశము 1% కూడా లేని స్టేజ్లో నాకు పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే జిల్లా నాయకులందరి సమిష్టి కృషితో నేను గెలవగలిగిన. నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఇచ్చింది. అంటే పార్టీ పరంగా ఒక గిఫ్ట్ మాదిరి నీకు ఇచ్చింది. మళ్ళీ డిప్యూటీ చైర్మన్ చేశాం. ఇప్పుడు పార్టీ కూడా ఒకటి మీరు కూడా గమనించాలి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ పోయిన తర్వాత 1.5 సంవత్సరానికి నువ్వు పార్టీ మారినావు. ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు ఇదే కడపకు వచ్చి మొత్తం పులివెందుల కార్యకర్తల మీటింగ్లోనే నీ గురించి మాట్లాడాడు. నీకు నిజంగా పౌరుషం ఈ రోజు మాట్లాడినాడు, పౌరుషం అది ఉంటే నువ్వు ఆ రోజు రాజీనామా చేయాలా. అంటే అప్పుడు పార్టీ అధికారంలో ఉంది, ఇన్ఛార్జిగా ఉంది, అవన్నీ అనుభవించాలని చెప్పి అప్పుడు రాయాలి. అప్పుడే చేసింటే నువ్వు ఓకే. ఈరోజు లోకేష్ బాబుని విమర్శిస్తున్నావు. కడపకు వచ్చినాయి అందరి సమక్షంలో నీ పనితీరు బాగాలేదని తర్వాత నిన్ను విమర్శించాడు. అప్పుడే నీకు నిజంగా నువ్వు పౌరుషవంతుడు అయితే ఆ రోజు రాజీనామా చేయకుండా మళ్ళీ 2019లో కూడా టికెట్ తీసుకొని మళ్ళీ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడు నువ్వు పార్టీ మారినావు. మీరు ఇంకోటి కూడా గమనించాలా. నేను ఇప్పుడు చెప్పినట్టు 99 నుంచి 2019 వరకు ఆయనే క్యాండిడేట్. 99లో వచ్చేసి 27,000, 2004లో అది 40,000కు పోయింది, 2009లో 50,000కు పోయింది, 2014లో 70,000కు పోయింది, 2019లో 93,000కు పోయింది. అంటే దప్ప నువ్వు పోటీ చేసినప్పుడల్లా మెజార్టీ పెరుగుతా పోయినప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తారు కదా మీ గురించి. నువ్వు ఇప్పుడు పార్టీని విమర్శించేది ఏంది? తర్వాత మేము నిన్న పోటీ చేసే పులివెందులలో 32,000 తగ్గినాయి ముందుకు. అవన్నీ క్యాల్కులేట్ చేస్తారు కదా. నువ్వు పోటీ చేసినప్పుడల్లా దప్ప పెరుగుతూ పోయినా కూడా నీకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, పార్టీ ఇది ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ నీ భాష నీది చాలా ఇదిగా ఉంది. నువ్వు ఇట్లే కనుక కంటిన్యూ చేసి నువ్వేదన్నా కానీ మా లోకేష్ బాబుని కానీ ఇట్లా మాట్లాడి ఏదన్నా మాట్లాడితే మటుకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మాకు పార్టీ లైన్ అనేదే ముఖ్యము. మీరు ఇన్నాళ్ళు పనిచేసినాం కాబట్టి, నీతో కలిసి పనిచేసినాం కాబట్టి నిన్ను విమర్శించేదానికి కొంత టైం తీసుకున్నాము. ఎందుకంటే మాకు కూడా కొన్ని మానవతా దృక్పథం అనేది ఉంటుంది. కానీ నువ్వు శృతి మించి ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకుండేది లేదు. ఈ నుంచి లోకేష్ బాబు మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ నువ్వు పార్టీ మారినావు, మాకు అభ్యంతరం లేదు, అది నీ ఇష్టం. జగన్ దగ్గరికి పోయినావు, జగన్ ప్రాపకం పొందాలంటే భజన చేసుకో, మాకు అభ్యంతరం లేదు. మా ముఖ్యమంత్రిని కానీ లోకేష్ బాబును కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం చట్టపరంగా ఉంటాయి, తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి అని సతీష్ రెడ్డిని
ఒక రకంగా హెచ్చరిస్తా ఉన్నాం. సతీష్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అధికార ప్రతినిధి పదవి ఇచ్చినారు. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఎవరు ఏ పార్టీలో అయినా మారచ్చు. వాళ్ళు ఉన్న పార్టీ సిద్ధాంతాల గురించి గొప్పగా భజన చేసుకోవచ్చు, దాన్ని ఎవరు వద్దనరు. కానీ 25-30 సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల సతీష్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ సతీష్ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వల్ల నీకు గుర్తింపు వస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నీకు ఏం నచ్చిందో కానీ నువ్వు పార్టీ మారినావు, సంతోషమే, మేము కాదనిలే. ఆ పార్టీ భజన చేసుకో, ఆ పార్టీ సిద్ధాంతాల గురించి రాష్ట్రం అంతా డమ్కా ఇచ్చి డబ్బా కొట్టి తిరుక్కో. కానీ 25 సంవత్సరాలు ఈ పార్టీలో ఉండి 5 సార్లు నీకు పోటీ చేసే అవకాశం ఇచ్చి ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. పులివెందుల ఈ సీటు గెలవదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లు ఖర్చు పెట్టి పులివెందులకు నువ్వు అడిగితే నీళ్లు ఇచ్చాడు. ఈ 50 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ ఎప్పుడు కూడా పులివెందులకు నీళ్ళు ఇవ్వలే. అది ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఆ మీటింగ్లో నీళ్ళు వచ్చినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం అని సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉంటాను. మరి అవన్నీ పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరతానే చంద్రబాబు నాయుడు గారు రాముడు పోయి రాక్షసుడు అయిపోయినాడు. లోకేష్ గారు అభిమన్యుడు అనే వ్యక్తిని నువ్వే దుశ్శాసనుడు అనేసినావు, దుర్యోధనుడు మాట్లాడుతాండవు, నీ ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడుతాండవు. నేను ఈ సందర్భంగా ఆయనకు ఒకటే చెప్తా ఉండా, నీకు నచ్చిన పార్టీ గురించి నువ్వు భజన చేసుకో, డబ్బా కొట్టుకో, ఏమైనా చేసుకో. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రాజకీయపరమైన నిర్మాణాత్మక విమర్శలు చేయి, ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టు, మాకు సంతోషమే. కానీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగత పదజాలంతో, వ్యక్తిగత దూషణలతో నువ్వు మాట్లాడితే మాత్రం చట్టపరంగా చర్యలు ఉంటాయి, తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి. పార్టీ లైను చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, ఏ పార్టీలో ఉన్నా. కానీ ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ ద్వారా నువ్వు పెరిగి ఈరోజు నీ మీద హత్యా నేరాలు మోపినారు. ఈరోజు కూడా 20 సంవత్సరాలుగా నీ మీద కేసులు ఉన్నాయి. ఇదే శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు విమర్శించిన తీరు చూస్తే రాష్ట్రంలో ఎవరు విమర్శించలే. అంత పెద్దగా విమర్శించినావు, రకరకాల మాటలు మాట్లాడినావు. ఈరోజు కొత్తగా ఆ రావణుడు పోయి నీకు రాముడు అయిపోయినాడు. ఇంత అన్యాయం ఎక్కడా ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమో ఆయన భజన కోసమో నువ్వు మాట్లాడి నీ వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ను నువ్వు తగ్గించుకుంటాడు. ఇది ప్రజలు ఆమోదించరు, దీన్ని కడప జిల్లా ప్రజలు దీన్ని ఆమోదించరు. పార్టీ మారిన తర్వాత నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రలో ప్రభుత్వ తప్పిదాలను ఎండగొట్టుకో. వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం పార్టీ సహించదు, ప్రభుత్వము సహించదు, ఎవ్వరు కూడా దీన్ని సహించరు. ఖచ్చితంగా దీని మీద ఇంకొకసారి భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి. దీంట్లో రెండో అనుమానం లేదని చెప్పి సతీష్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాం.